ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಿ. ನಾನು ನಮ್ಮ ಯಜಮಾನ್ರಿ ಇಬ್ಬರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಂಧ್ರ ಟು ಕರ್ನಾಟಕ ಟ್ರಾವೆಲಿಂಗ್ ವಿಡಿಯೋ అయితే ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ₹8. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్. హాయ్ అస్సలాము అలైకుం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనేమ్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈ రోజు మనం అయితే ఆంధ్ర టు కర్ణాటక ట్రావెలింగ్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నమాట ఆంధ్ర నుంచి కర్ణాటకకి. అలాగే వీడియో అయితే మొత్తం మనం వెళ్ళే దారిలో ఏ ఊర్లు వస్తాయి, ఇక్కడ ఏం స్పెషల్ కనిపిస్తుందో అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకైతే వీడియోలో షూట్ చేసి చూపిస్తానన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేయకముందు ఒక రిక్వెస్ట్ అండి అందరికీ, గివ్ మీ వన్ థమ్స్ అప్ అంటే లైక్ ఇచ్చేసేయండి అందరూ. అలాగే నోటిఫికేషన్స్ అయితే చాలామందికి ఆఫ్ అయ్యాయి, చాలామంది చూడటం లేదు వీడియోస్. నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి, వీడియోస్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఏమండి, ఏం లేదు, స్టార్ట్ చేద్దామా వీడియో? స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు మేము మదనపల్లి మున్సిపాలిటీ బోర్డు చూడండి దాటేస్తున్నామండి. మేము ఆంధ్ర టు కర్ణాటక ట్రావెలింగ్ అయితే ఈరోజు మనం వెళ్తున్నాము. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. అతివేగం ప్రమాదకరం, చూడండి ఇక్కడ ఎలా ఉంది కార్. ఇప్పుడు కర్ణాటక బార్డర్ అండి. అడుగు అటు సైడ్ వేస్తే కర్ణాటక వాళ్ళం అవుతాం, ఇటు సైడే ఉంటే ఆంధ్ర వాళ్ళు అవుతాం ఈరోజు మాత్రము. సో ఇక్కడ చూడండి, చూడొచ్చు శ్రీనివాస్పూర్, కోలార్, కేజఫ్, ఇంకా వచ్చేసి చింతామణి, హొస్కోటే, బెంగళూరు. ఇవన్నీ కాదండి, మనం ఎక్కడికి వెళ్తున్నామో వీడియోలో నేను ఇప్పుడే అయితే చెప్పాను. సో చూస్తూ ఉండండి. మనం ఆంధ్ర నుంచి కర్ణాటక అయితే ఈరోజు అయితే వెళ్ళబోతున్నాం కదా. సో అడుగు అటు సైడ్ వేసేద్దాం. ఏమండి, బయలుదేరదామా? మీరు రెడీనా? బండిలో కూర్చొని రెడీగా ఉంటారా? ఓకే, అయితే నేనైతే అందరికి ఒక మాట చెప్తాను చూడండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ బుజ్జిముండ పైనే వెళ్తామండి. మేము ఈ బుజ్జిముండే మనకి ఎక్కడికెక్కడికో పిలుచుకొని వెళ్ళిపోతుంది. సో కొత్త బండి తీసుకోవాలంటే మీరందరూ వీడియోస్ చూడడం లేదు, అందుకని నేనైతే కొత్త బండి తీసుకోవడం లేదు. ఎందుకంటే కొత్త బండి తీసేస్తే అస్సలు వీడియోలో చూడరేమో అనేసి నేనైతే కొత్త వెహికల్ కొనడం లేదు. సో కొత్త వెహికల్ కొనాలంటే వ్యూస్ రావడం లేదు, ఎక్కువ తగ్గిపోయినాయి అన్నమాట వ్యూస్. సో ప్రేమ తగ్గించేశారు. మొహసిన్ అఫీషియల్ వనేమ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోతున్నారు అనుకుంటున్నా. సో నోటిఫికేషన్స్ చాలామందికి ఛానల్ హ్యాక్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ ఆఫ్ అయ్యాయి. సో చూసుకొని అందరూ ఆన్ చేసి పెట్టుకుంటే మనం పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అన్నమాట. బయలుదేరదామా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ಫೈನಲಿ ಅಂಡಿ ಕರ್ನಾಟಕಕ್ಕೆ అయితే అడుగు పెట్టేసాము. ಏನ್ರಿ ನಿಮ್ಮ ಹೆಸರು ಏನು? ಊಟ ಆಯ್ತಾ? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ? ಕರ್ನಾಟಕ అయితే ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ ನಾವು. ಇವತ್ತು ಶುಕ್ರವಾರ మనం ఆంధ్ర టు కర్ణాటక ట్రావెలింగ్ వీడియో అయితే ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. సో ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ అండ్ వీడియోకి లైక్ ಮಾಡ್ರಿ. ఓకే సో ఎందుకంటే ఆంధ్రాలో ఉన్నప్పుడు ఆంధ్ర మాటలు, కర్ణాటకలో ఉన్నప్పుడు కన్నడ మాటలు ఏదో కొద్దిగా వస్తుందండి, మీకోసం మాట్లాడేశారనమాట. సో ఏదన్నా మిస్టేక్ జరిగితే మీరే చెప్పాలి, నాకైతే నా మాటల్లో ఏదో కొద్దిగా వస్తుంది అంతే. ఫుల్ ట్యాంకా? ఫుల్ ట్యాంక్. ఎంత? ₹103 है. తేడా తేడా ₹7, ₹8. ₹435 అయితే మనకు ఇక్కడ పెట్రోల్ అంటే మనం వచ్చేటప్పుడు ₹120 అయితే నేను ఊర్లోనే పెట్రోల్ అయితే పట్టుకొచ్చాము. ఇక్కడ కర్ణాటకలో తక్కువ రేటు, అక్కడికి ఇక్కడికి మనకు ₹8 అయితే తేడా ఉంటుందన్నమాట లీటర్ పైన. కర్ణాటకకి ఎప్పుడు వచ్చినా కానీ ఫుల్ ట్యాంకేనండి, వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి వచ్చేటప్పుడు కూడా. ఎందుకంటే అది ఒక ఫుల్ ట్యాంక్ ఉంటే ఇంకా 2-3 రోజులు మనకు పనికి వస్తుంది అనేసి వెళ్ళేటప్పుడు కూడా ఫుల్ ట్యాంక్ చేసుకుంటాం. కర్ణాటకకు వచ్చినప్పుడు మాత్రమే అది కూడా. ఆంధ్రాలో అయితే ఇలా ఉన్నాయి రేట్లు, ఇక్కడికి అక్కడికి ₹8 అయితే తేడా. మాకు వచ్చి ఇప్పుడు ₹435 అయితే పట్టింది కాబట్టి నాకు తెలిసి కనీసం ₹35 మనకు మిగిలి ఉంటుంది. టీ ఖర్చులకు వచ్చేసాయి డబ్బులు కదండి? అవును. ఓకే, చాలా మిగిలి చేసాము. బయలుదేరదావా? ఓకే. తర్వాత అయితే మనకు ఇక్కడ ఏదో కట్టుతున్నారండి వెళ్ళే దారిలో, రైట్ సైడ్లో అయితే. ఇక్కడైతే మనం నీడ ఉంటేనే కొద్దిసేపు అయితే ఆగడం జరిగింది. సో మా ఆయన గారికి చెమటలు వచ్చేస్తాయి మీకు తెలుసు కదా, అందుకని కొద్దిసేపు ఇక్కడ హాయిగా ఉందండి. వాతావరణం అయితే చాలా బాగుంది. ఇక్కడ గాలి చూడొచ్చు మీరే. మా ఆయన గారి ఎంటికలు అయితే ఎగురుతున్నాయి.
మీకు ప్రూఫ్ ఇదేలేండి, ఇక్కడ గాలి అయితే బాగా వస్తుంది. ఏది చూపించండి వెయిటింగ్లు. సరే సరిగ్గా ఇక ఎగరవు అవి. సో ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మనం కర్ణాటకకి, వెళ్దామండి. మన బుజ్జిముండ మీదే మనం వెళ్తున్నాం. చూడండి మా బుజ్జిముండ అయితే ఎండలో ఉంది ఈరోజు. యూట్యూబర్ हेलो क्या बोले? अच्छा अच्छा रखो। चैनल नेम सुप्रीम सैयद। सुप्रीम सैयद ओके देखिए मोनो हो गया? नहीं अभी नहीं, मैं स्टार्ट कर रहा हूँ उसके अभी कितने 400 जो नहीं। हाय गाइस प्लीज सपोर्ट सुप्रीम सैयद फ्रॉम मदनपल्ली। ఇప్పుడు మేము వచ్చి లక్ష్మీపూర్ క్రాస్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడి నుంచి మనం ఇప్పుడు కర్ణాటక అంటే కోలార్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడైతే చెప్తున్నాం మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. కోలార్కి అయితే వెళ్ళబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ಎಲ್ಲರೂ ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಚಾನಲ್ಗೆ అయితే ಸಪೋರ್ಟ್ ಮಾಡಿರಿ. ನಾನು ನಮ್ಮ ಯಜಮಾನ್ರಿ ಇಬ್ಬರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ అయితే ಹೋಗ್ತಾ ಇದ್ದೀವಿ. ಆಂಧ್ರ ಟು ಕರ್ನಾಟಕ ಟ್ರಾವೆಲಿಂಗ್ ವೀಡಿಯೋ అయితే ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲರೂ ಕರ್ನಾಟಕ ಎಲ್ಲರೂ ಪಬ್ಲಿಕ್ಕು ನಮಗೆ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಮತ್ತು మన ఛానల్ಗೆ ಲೈಕ್ ಮಾಡಿರಿ. ಮೊಹಸಿನ್ ಅಫಿಷಿಯಲ್ వన్ ನಮ್ಮ ఛానల్ సబ్స్క్రైబ్ ಮಾಡಿರಿ ಎಲ್ಲರೂ. అంటే కర్ణాటక పోతే కర్ణాటక భాష మాట్లాడాలా ఎట్లా? ఏదో వాళ్ళు మాట్లాడేసా 3 మాటలు అయితే మాట్లాడేసా. ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకోండి కన్నడ, అది వస్తుంది కొద్దిగా అర్థమైతే అవుతుంది. ఒక 8 రోజులు ఇక్కడ పెట్టేసేయండి, మళ్ళీ నేను కన్నడ కూడా మాట్లాడేస్తా. కన్నడ కంటెంట్ కూడా వచ్చేసేద్దాం మనము వీడియోస్. ఓకేనా? ఓకే అట్లే చేద్దాం. సరే బయలుదేరదామా? లక్ష్మీపూర్ క్రాస్ అయితే దాటేసాం ఇప్పుడు. ఇప్పుడు మనకు ఇక్కడ ఆర్టీఓ ఆఫీస్ వస్తుంది కదండి. ఆర్టీఓ ఆఫీస్ పక్కలో నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి మనము. ఇంతకుముందు ఆర్టీఓ ఆఫీస్ వచ్చేసి మనకు తాడగల్ క్రాస్ దాటిన తర్వాత ఉండేది. ఇప్పుడైతే సీనాస్పూర్కి వెళ్ళే వాళ్ళకు కూడా బాగా పట్టేసి ఫైనల్ వేసేద్దామనేసి వీళ్ళైతే ఈ సైడే పెట్టేశారు. ఇప్పుడు మనకు సీనాస్పూర్ క్రాస్కి ఈ పక్కే పెట్టేశారనమాట. ఇప్పుడైతే మేము సీనాస్పూర్ దగ్గరలో అయితే ఉన్నామన్నమాట. దారి పొడవునైతే మ్యాంగోస్ అండి. మామిడికాయల తోటలు అయితే భలే ఉన్నాయి. ఎందుకంటే సీనాస్పూర్ అంటే వరల్డ్ ఫేమస్ అండి మ్యాంగోస్లో అయితే. సో మంచి అన్ని సరుకు అయితే అక్కడికే వస్తుంది అనేసి అంటూ ఉంటారు. మ్యాంగోస్కి అయితే మన ఇండియాలోనే వరల్డ్ ఫేమస్ అనేసి ఇక్కడికైతే ఒక రికార్డ్ అయితే వచ్చిందనమాట సీనాస్పూర్లో. సో మనం వెళ్ళేటప్పుడు దారిలో నిలబడి మ్యాంగోస్ దగ్గర అయితే వీడియో అయితే తీస్తున్నాము. తోట ఆయన వస్తే నాకు తరుముతాడో కొడతాడో నాకైతే తెలియదు. నేనైతే ఇక్కడ నిలబడి వీడియో అయితే చేస్తున్నా. సో బెంగళూరు అండి, చాలా బాగుంటాయి ఇవి. కనుక ద్వారగా మాగి ఉంటే దాంట్లో ఉప్పు కారం వేసి కనుక తింటూ ఉంటే భలే టేస్ట్. అబ్బా కారము స్వీటు 2 కలిపి తింటే భలే ఉంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టమో చెప్పండి. ఇప్పుడు మనం సీనాస్పూర్కి అయితే వెళ్ళిపోదాము. అక్కడి నుంచి మళ్ళీ మనం కోలార్కి వెళ్ళిపోదాం. అంతే కదండి. నేను ఒకటన్నా తీసుకుంటా, ఎవరు లేరు, కొడతారా? ఒకటి తీసుకుందామా? ఓ అన్నో రండి, ఎవరో ఇక్కడ. ఓ అంకుల్, ఓ తాత, ఎవరో రండి, ఒకటి ఇవ్వండి, నాకు ఒక్క మామిడికాయ ఇవ్వండి చాలు. ఆకు తక్కువ కాయలు ఎక్కువ అన్నట్లుంది ఈ చెట్టు అయితే. ఆకు తక్కువ కాయలు ఎక్కువ. చూడండి మ్యాంగో లవర్స్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అందరూ. ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి మ్యాంగో లవర్స్ అందరూ. ఇప్పుడు సీనాస్పూర్లో అయితే ఉన్నామండి మేము. వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్ ఊర్లో అయితే ఉన్నామన్నమాట. చూడండి అక్కడ బోర్డు ఉంది, మీరే చూడొచ్చు. వరల్డ్ ఫేమస్ మ్యాంగోస్ అని ఉంది. అంటే మన ఇండియాలో మొత్తం ఇక్కడే ఫేమస్ అనమాట. వరల్డ్ అంటే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే వచ్చే దారిలో తోటలు అయితే చూసేసాము మ్యాంగోస్కి. ఇప్పుడైతే ఇక్కడ మండీలు కూడా చూసేద్దాం మనము. ఎన్ని ఉన్నాయి ఏమి అనేసి. వెళ్ళే దారిలో మనకు ఎన్ని మండీలు వస్తే అన్ని చూసేద్దాం. చూసారు కదా వరల్డ్ ఫేమస్ సీనాస్పూర్ మ్యాంగో. ఇప్పుడు మేము సీనాస్పూర్ బస్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి మనం వెళ్తూ అలాగే మ్యాంగో మండీస్ అయితే వీడియో కూడా ఒక షూట్ చేసేద్దాము. సో ఇక్కడైతే చాలా బాగుందండి. అసలు ఎండ ఉంటే కూడా చలిగా కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్య వానలు అయితే ఎక్కడ చూసినా వానలు అయితే పడుతున్నాయి కాబట్టి ఈసారి సమ్మర్ ఎలా గడిచిపోయిందో కూడా అస్సలు అర్థం కాలేదండి. సమ్మర్ అయితే అయిపోయినట్టే ఇప్పుడు మనకు. ఇంకా ఈ మంత్ అయిపోతే ఇంక కాలేజెస్ స్టార్ట్, మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి మనకు సమ్మర్ అయితే ఖతం అయిపోయింది ఇప్పుడు. అంటే చాలా క్లైమేట్ కూల్గా ఉంది. నాకు తెలిసి ఆంధ్ర కంటే కర్ణాటకలో క్లైమేట్ బాగుంటుంది, చల్లగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం సీనాస్పూర్లో అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం ఇంకా కోలార్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ మండీలు ఉన్నాయి, మామిడికాయ మండీలు చూసేద్దాం ఒకసారి.
సో ఇవేనండి మామిడికాయ మండీలు అయితే చూసేసేయండి. అంటే మనకు వెళ్ళే దారిలో అయితే లేవు ఇవి, మనం మండీలు చూపించాలనేసి అదే పనిగా మనం మండీస్ దగ్గరికి వెళ్ళి మనం వీడియో కూడా షూట్ చేసాము. చూడండి ఇక్కడ మనకు బెంగళూరు ఆమె అయితే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏ మండీలో చూసినా బెంగళూరు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. సో మండీలో అయితే సరుకు అయితే ఏమీ అంతగా లేదు. అంటే పొద్దున్నే సవాల్ అయిపోయిందో లేదంటే ఈవినింగ్ టైం అవుతుందో మనకైతే ఇక్కడ తెలీదు టైమింగ్. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మండీల్లో అయితే మామిడికాయలు అయితే తక్కువగానే ఉన్నాయి కానీ తక్కువగానే ఉన్నాయి అన్నమాట. మాతో పాటు మీరు కూడా శ్రీనివాస్పూర్ మ్యాంగో మండీ అందరూ అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చూద్దాం అని. సో ఈరోజు నేనైతే చూపించేసాను. చూడండి ఇప్పుడైతే శ్రీనివాస్పూర్ ఆర్టీసీ బస్టాండ్లో ఉన్నామండి. ఆర్టీసీ బస్టాండ్ ఒకసారి చూసేసేయండి శ్రీనివాస్పూర్ది. ఒక్క బస్సు లేదు, జనాలు కూడా లేరు ఎవరు. బస్ స్టాప్ అయితే చాలా పెద్దగా ఉంది. అంతే, బస్ స్టాప్ అయితే పెద్దగా ఉంది. ఫైనలీ అండి కోలార్కి అయితే వచ్చేసాం మేము. ఆంధ్ర టు కర్ణాటక ట్రావెలింగ్ అయితే ఇలా గడిచిందనమాట ఈరోజు మంది. ఇక్కడ చూడండి అటు సైడ్ వెళ్తే ఊరు, ఇటు సైడ్ చూస్తే క్రిస్టియన్స్ సమాధులు ఉన్నాయన్నమాట ఎంట్రన్స్లోనే. ఇప్పుడు టౌన్ మొత్తం ఒకసారి చుట్టూరా మనం ఒక రౌండ్ వేసేసి మళ్ళీ భోంచేద్దామండి. ఆకలి అవుతుంది నాకు. మదనపల్లి నుంచి ఫుల్ వ్లాగ్ అయితే చేసేసాము. ఫుల్ టైం వేస్ట్ అయితే అయిపోయింది ఈరోజు వీడియోకి. ఇంకేమైనా తినేసి మళ్ళీ మనం ఇక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మన వీడియోకి అయితే ఎండ్ చెప్దాం. అంతవరకు టౌన్ మొత్తం ఒకసారి చూసేద్దాం మనం ఎలా ఉంది అనేసి. కోలార్ మీకు అందరికీ చూపిస్తాను. సో వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు రైట్కి అయితే వెళ్దాం మనము. రైట్కేనండి. యాక్చువల్లీ ఇది వచ్చేసి మనకు కోలార్ వచ్చేసి డిస్టిక్ అండి. చింతామణి వచ్చేసి తాలూకా, శ్రీనివాస్పూర్ వచ్చేసి కోలార్ డిస్టిక్. ఇది డిస్టిక్ మనకు. మన ఆంధ్రాలో చిత్తూరు ఎలాగో ఇక్కడ కోలార్ అయితే అలాగే. ఊరైతే చాలా పెద్దగానే ఉంది కోలారు. ఎప్పుడో చిన్నప్పుడు చూశానండి. ఇప్పుడు ఈ వీడియోలా అన్నట్టు వీడియో దయ వల్ల అయితే ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను అనమాట కోలార్ నేను. అంటే బెంగళూరుకి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా జేఎన్ఆర్ బస్సులో వెళ్ళినప్పుడు అయితే చూసాము. బస్సులో నుంచి చూడడానికి రియల్గా చూడడానికి డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ రోడ్ సైడ్ అయితే చూడండి చెప్పులు అయితే అమ్మేస్తున్నారు. నేను మ్యాంగో తినాలి. మ్యాంగోస్ తినేద్దాం. బా హీరో చూడండి, మన హీరో తల మెరిసిపోతున్నారంటే గ్రీన్ షర్ట్ వేసుకొని. ఓయ్ 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 ఊరు చూపిద్దామా? భారత్ పెట్రోల్ బంక్ అంటండి ఇక్కడ. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకైతే కామెంట్స్ పెట్టేసేయండి. మేము కోలారే కాకుండా ఇంకో చోటు కూడా వెళ్తున్నాం. చెప్పం ఇప్పుడే, సీక్రెట్ అది. ఇప్పుడు ఇక్కడ మనం చర్చ్ దగ్గర అయితే ఉన్నామండి. చూడండి ఇక్కడ చర్చ్ అండి. ఇది కోలార్ చర్చ్ చూడండి, పెద్దగా ఉంది. సెంటర్లోకి అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడు సిగ్నల్స్ అయితే మాటి పడుతున్నాయండి. సిగ్నల్స్తో దాటలేకున్నాం మేడం. సిగ్నల్స్ ఆపేయాలి. డిమాండ్ చేసేయాలి ఎండ పొద్దున్న సిగ్నల్స్ ఆఫ్ చేసేయండి అనేసి. పోలీసు గెస్ట్ హౌసెస్ పోలీసు వాళ్ళకి ఇక్కడ వేశారు బోర్డు, నేను చూసాను. ఇక్కడ మజీద్ ఉందండి చూడండి. బస్ స్టాండ్లోనే ఉంది మనకు మజీదు. ఎంబీ రోడ్ అంట అండి ఇది. ఇక్కడ మనకు ఎంబీ రోడ్లో గంగమ్మ పెద్ద విగ్రహం అయితే ఉంది చూడండి. ఇక్కడ ఎంత పెద్దగా ఉందో రోడ్లోనే మనకు సర్కిల్ దగ్గర. వెంకటేశ్వర ఓల్డ్ సినిమాస్ అండి. ప్రతి ఊర్లో ఓల్డ్ సినిమాస్ ఉంటాయి కదండి. ఉంటాయి కదా. మన మదనపల్లిలో చాలా ఉండే. అదొక మెమొరబుల్గా ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే సినిమా థియేటర్స్ అంటే నేను చిన్నప్పుడు ఇక్కడ చూశాను సినిమా, నేను రూపాయి ఇచ్చి చూసేదాన్ని, నేను ₹10 ఇచ్చి చూసేదాన్ని అనేసి వాళ్ళు చాలామంది ఉన్నారు.
సో అందుకని అదొక మెమొరబుల్గా ఉంటుంది. చూసేసేయండి, కోలార్ మొత్తం టౌన్ చూసేసేయండి. మేము వెళ్ళే చోట మొత్తం మీరు కూడా చూడండి మనతో పాటే. అయితే చాలానే ఉంది ఇక్కడ. ఏమండి అలసిపోయారా? తడిసిపోయా కాదు, ఊరు తెలియక తడిసిపోయా. ఊరు తెలీదా? ఊరు తెలియక తడిసిపోతా. గూగుల్ తల్లి ఉంది కదా, దాన్ని నమ్ముకుందాము. ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే చూడండి ఇలా ఉందన్నమాట. బయట నుంచి అటు మనం ముందరకు వెళ్తే కనుక ఆర్టీసీ బస్ స్టాండ్ లోపల మొత్తం ఇలా ఉందండి. జొమాటోనా? ఇక్కడ ఆర్డర్ చేస్తే అంతే, ఏ ఇల్లు యా ఊరికి యాదావా అన్నట్టు ఉంటుంది. ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాము. కోలార్ ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు వచ్చేసామండి మేము. ఇప్పుడు వెళ్ళి భోజనం చేసుకొని ఏదన్నా షాపింగ్ చేసుకొని వెళ్దామా? సరే. మా ఆయన షాపింగ్ చేపిస్తారు ఇక్కడ, నాకు చూద్దాం. కోలార్లో అయితే భోజనం చేయడానికి హోటల్కి వచ్చాం. చికెన్ గ్రేవీ, చపాతీ, దాల్. ఏమండి తిందామా? తినేసి అయితే ఊరికి వెళ్ళిపోదామా? చపాతీ ఏకైక్యా, ఒక చపాతీ, చికెన్ గ్రేవీ అండ్ దాల్. సో కోలార్కి అయితే వచ్చేసామండి. కోలార్ వచ్చి ఒక నిమిషం టేస్ట్ చేసి చెప్పేస్తాను ఒకసారి ఎలా ఉంది. సూపర్ అండి, బాగుంది. సో కోలార్లో అయితే భోజనం చేసేసామండి. మంచి హోటల్కి అయితే వెళ్ళాం మనం. బాగా అయితే ఫుడ్ అయితే బాగా మెక్కేసామన్నమాట. ఇంకా ఏమండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద పెట్టేసి ఆల్ మీద పెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.